సవాల్ ఏంటంటే షర్మిల రాజకీయంగా ఏం చెప్పాలి? వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్నే ప్రధానంగా ఆమె జనంలోకి చెప్పి రాజకీయాలు చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి వారసత్వ రాజకీయ ప్రయోజనాన్ని కోల్పోయింది. ఎందుకంటే తెలంగాణలోమో మారిన రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర విభజన అనంతరము రాజశేఖర రెడ్డి సంక్షేమానికి మాత్రమే సింబల్ కాదు, తెలంగాణ వ్యతిరేక సమైక్యవాదానికి కూడా సింబల్. అందువల్ల రాజశేఖర రెడ్డి లెగసీని తెలంగాణలో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ఎక్కడా ఉపయోగించుకోలేదు, ఇంకెవరు కూడా ఉపయోగించుకోలేదు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆ అవకాశాన్ని కోల్పోయింది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ లెగసీని ఉపయోగించుకోగలగడం వల్ల. అందువల్ల ఇప్పుడు షర్మిల వైఎస్ లెగసీని ముందు పెట్టుకునే ఎన్నికల రాజకీయాలు చేయాలి. చేసినప్పుడు షర్మిలయే గతంలో చెప్పిన మాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అన్యాయం చేసింది, రాజశేఖర రెడ్డి బిడ్డగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఎన్నికల క్షేత్రంలో వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు పైన ఆమె ఇప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆమె గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకురాలుగా జగనన్న వదిలిన బాణంగా ఆమె చేసిన విమర్శలకే ఆమె ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సమాధానం చెప్పాల్సి వస్తుంది. అది చెప్పకుండా వైఎస్ లెగసీని తన ద్వారా కాంగ్రెస్కు ట్రాన్స్ఫర్ చేయడం అనేది సాధ్యం కాదు. ఐదవది, వైఎస్ఆర్ లెగసీకి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక బలమైన ఠేకేదారున్నాడు, ఇస్తదారున్నాడు. సో ఎందుకంటే ఆల్రెడీ రాజశేఖర్ రెడ్డి వారసత్వం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడకపోగా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడ్డది. ఇప్పుడు షర్మిల ఆ వారసత్వంలో షేర్ కొరకు పోరాడాలి. అంటే ఆస్తులలో షేర్ కొరకే కాదు, పొలిటికల్ లెగసీలో షేర్ కొరకు. అంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నాకు కూడా, మా అన్నకే కాదు, నాకు కూడా రాజకీయ వారసత్వంలో ఇస్తూ ఉంటుంది అని ఇప్పుడు జనానికి ఆమె చెప్పగలగాలి. మరి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇప్పటిదాకా బలమైన రాజకీయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి నుంచి షర్మిల ఎంత మేరకు ఆ వైఎస్ లెగసీని తను సొంతం చేసుకోగలుగుతుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఎవరు లేనప్పుడు ఆ లెగసీని ఉపయోగించుకోగలిగాడు జగన్. అంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని ఓన్ చేసుకుంటున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఓన్ చేసుకోగలిగాడు. కొడుకుగా ప్రజలు ఆయనే వారసుడిగా అంగీకరించారు. ఇప్పుడు షర్మిల నేను కూడా వారసురాలు అన్నప్పుడు ఏ మేరకు అంగీకరిస్తారు? తెలంగాణలో షర్మిల రాజకీయం చేసినప్పుడు తల్లి విజయమ్మ స్పష్టంగా షర్మిల వైపు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆమె ఎటువైపు ఉంటారు అనేది కూడా ఒక క్వశ్చన్. ఆమె తటస్థంగా ఉంటారా, షర్మిల వైపే ఉంటారా? సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి నుంచి వైఎస్ లెగసీలో వాటా కోరుతున్న షర్మిల ఏ మేరకు ఆ వాటా పొందగలుగుతుంది? ఇక ఆరవది, ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో విడిగా పోటీ చేస్తుందా లేదా టీడీపీ జనసేన కూటమితో కలుస్తుందా అన్నది ఆరవ సవాల్. అంటే ఆమె మిత్రుల్ని కలుపుకుంటుందా? కానీ ఇక్కడ వచ్చేవరకు ఏమవుతుంది అంటే టీడీపీ జనసేన కూటమి బీజేపీని వైపు మోర్ ఇంట్రెస్టెడ్. కాంగ్రెస్ను కలుపుకోవడం కన్నా బీజేపీని కలుపుకోవాలని ఆశతో చంద్రబాబు నాయుడు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అందువల్ల బీజేపీ చేరుతుందా లేదా తెలిసేదాకా టీడీపీ జనసేన కాంగ్రెస్ వైపు నుంచి ఆఫర్ వచ్చినా అందుకోవడానికి సిద్ధపడదు. అందువల్ల ఇంకా మొదలు బీజేపీ కనుక చేరితే స్కోపే ఉండదు కాంగ్రెస్కు ఆ కూటమిలో చేరటానికి. ఒకవేళ బీజేపీ చేరకపోయినా కాంగ్రెస్ ఆ కూటమిలో చేరటానికి ఒక ఛాలెంజ్ ఏంటంటే రాజశేఖర రెడ్డి వారసత్వం ఆధారంగా ఎన్నికల్లో నరేటివ్తో వెళ్ళబోతున్న షర్మిల రాజశేఖర రెడ్డికి ప్రత్యర్థి అని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమిలో ఉంటే అది ఏ రకంగా ప్రజలు అంగీకరిస్తారు? అది జగన్కే ఇంకా అడ్వాంటేజ్ కాదా? అందువల్ల ఇప్పటికే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, మా కుటుంబంలో కూడా రాజకీయాల కొరకు చిచ్చు పెట్టారు అని. ఇప్పుడు షర్మిల వెళ్ళి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమిలో చేరితే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న వాదన, విమర్శ, ఆరోపణకు
బలం చేకూరదా అనేది అనుమానం. అందువల్ల రాజశేఖర రెడ్డి బిడ్డగా, రాజన్న బిడ్డగా రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వానిలో వాటా కొరకు రాజకీయ రంగ ప్రవేశం చేసిన షర్మిల రాజశేఖర రెడ్డికి చిరకాల ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉండగలుగుతుందా? అలాంటప్పుడు విడిగా పోటీ చేస్తేనేమో రెండు పెద్ద పార్టీల మధ్య భారీ స్ట్రగుల్లో మిగలడం కష్టం. కలిసి పోటీ చేయాలంటే అది ఇన్కంపాటబుల్ పొలిటికల్ రిలేషన్షిప్ అవుతుంది. అందువల్ల ప్రజలు ఏ మేరకు దాన్ని హర్షిస్తారు అనేది క్వశ్చన్ మార్క్. విడిగా పోటీ చేస్తే ఓట్ కట్టర్గా, ఓట్ స్ప్లిటర్గా మాత్రమే ఉంటుంది తప్ప సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేయడం అనేది కష్టం. ఏమైనా వస్తే కొన్ని ఓట్లు తెచ్చుకోవచ్చు, కానీ ఆ ఓట్లు తెచ్చుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్కు డ్యామేజ్ చేస్తే చేయొచ్చేమో, కానీ కాంగ్రెస్ పార్టీకి అదనంగా షర్మిల వల్ల అసెంబ్లీలో ప్రవేశమైనా దక్కుతుందా? ఓటింగ్ ఇప్పుడు లెస్ దెన్ 1% ఉంది, అదో 4-5% పెరిగింది అనుకోండి, అది పొలిటికల్ అండ్ ఎలక్టోరల్ అవుట్కమ్ను ప్రభావితం చేస్తుందేమో, కానీ కాంగ్రెస్ పార్టీకి సీట్లు తెచ్చే స్థాయిలో ఆ ఓటింగ్ ఉంటుందా? అందువల్ల ఈ పొత్తుల వ్యవహారంలో కూడా ప్రజలకు ఏం చెప్తుంది, ఏ రకంగా ప్రజలకు వెళ్తుంది అనేది 6వది. 7వది, కాంగ్రెస్ పార్టీ పైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు కోపంతో ఉన్నారు? రాష్ట్ర విభజన అనేది దానికి మూలం. సో ఆ విభజనతో నష్టపోయిన ఆ సీమాంధ్ర ప్రాంతం, రాజధానిని కోల్పోయిన సీమాంధ్ర ప్రాంతం ఇప్పుడు ప్రజల్ని మరి ఏ విధంగా కన్విన్స్ చేయగలుగుతుంది? మేము ప్రత్యేక హోదా ఇస్తే, విభజన హామీలు ఇస్తే బీజేపీ అమలు చేయలేదు, టీడీపీ వైసీపీ కొట్లాడలేదు అనే నరేటివ్ ఒకటి అవకాశం. ఎందుకంటే విభజనకు టీడీపీ సహకరించింది, బీజేపీ సహకరించింది. అందువల్ల బీజేపీ వ్యతిరేక పొలిటికల్ స్పేస్ను ఆధారంగా చేసుకొని కాంగ్రెస్ మేము విభజించిన మాట నిజం, కానీ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు చాలా ప్రామిసెస్ చేశాం, వాటిని ఆధారంగా ఎన్నికలకు పోతే మరి జనం అంగీకరిస్తారా? సో కాంగ్రెస్ను క్షమిస్తారా? ఈ 7 సవాళ్ళు వైఎస్ షర్మిల ముందు చాలా స్పష్టంగా ఉన్నాయి. 7 సవాళ్ళు అద్భుతంగా